తెలంగాణ రాష్ట్రంలో పేదలకు ఆసరా పోతోంది. పింఛన్లతో పాటు వివిధ పథకాలకు నిధులివ్వని ప్రభుత్వ నిర్వాకం అటు పేదలను ఇటు ఉపాధి కూలీలనే కాదు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగులను ఇబ్బంది పెడుతోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో చివరి 3 నెలలు అంటే జనవరి నుంచి మార్చి వరకు ప్రభుత్వం వివిధ పథకాలకు, శాఖలకు, విభాగాలకు నిధులు విడుదల చేయకుండా నిలిపేసింది. దీంతో వివిధ పద్ధతులకు చేయాల్సిన చెల్లింపులు దాదాపు 5,000 కోట్లకు పైగా పెండింగ్లో పడ్డాయి. ఆర్థిక శాఖ నిధులు విడుదల చేయలేదు. 3 నెలలుగా పింఛన్ల పంపిణీ సరిగ్గా జరగడం లేదు. గత నెల సగం మంది కూడా అందలేదు. ఈ సమయంలో పింఛన్ల పంపిణీ తీరును క్షేత్రస్థాయికి వెళ్లి తెలుసుకోవడం, లబ్ధిదారులను కలిసి లోటుపాట్లపై సర్వే నిర్వహించడం మంచిది కాదు. క్షేత్రస్థాయికి వెళితే ముందు పింఛన్లు ఇవ్వాలంటూ నిలదీసే పరిస్థితి ఉంది అని 2 రోజుల కింద హైదరాబాద్లో జరిగిన ఒక శిక్షణ కార్యక్రమంలో జిల్లాల నుంచి వచ్చిన అధికారులు కుండబద్దలు కొట్టారు. దీంతో ఆసరా పింఛన్ల పంపిణీపై సర్వే చేయాలనుకున్న ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వాస్తవానికి ఆసరా పథకం అమలు తీరుతేనులపై యునిసెఫ్ ప్రతినిధుల సాయంతో ప్రణాళిక విభాగం క్షేత్రస్థాయి సర్వే చేయాలని ఇటీవల నిర్ణయించింది. ఈ సర్వేకు సంబంధించిన నమూనాలు, మార్గదర్శకాలపై ఈ నెల 18న అన్ని జిల్లాల ప్రణాళిక విభాగం అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చిన సమాచారంతో పాటు క్షేత్రస్థాయి అధికారులు వెలుబుచ్చిన వాస్తవ పరిస్థితులను తెలుసుకున్న అధికారులు బిత్తరపోయారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఆసరా పథకానికి నిధులు ఎందుకు నిలిపేశారనేది చర్చనీయాంశంగా మారింది. గత ఆర్థిక సంవత్సరం చివర్లో దాదాపు 600 కోట్ల ఉపాధి హామీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర పద్ధతులకు మళ్లించింది. దీంతో ఉపాధి హామీలో పనిచేసే కూలీలకు చెల్లించాల్సిన బిల్లులకు గ్రహణం పట్టింది. కరువు పరిస్థితులపై ఉపాధి హామీ డబ్బులెందుకు ఆగిపోయాయని ఇటీవల స్వయంగా గవర్నర్ నరసింహన్ పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ను ఆరా తీశారు కూడా. అదే రోజు హడావుడిగా ప్రభుత్వం 683 కోట్లు విడుదల చేసిన బకాయిల సమస్య తీరలేదు. ఆసరా పథకం కింద రాష్ట్రంలో దాదాపు 35.85 లక్షల మంది పింఛన్లు అందుకుంటున్నారు. వీరి కోసం ప్రతి నెల దాదాపు 394 కోట్ల అవసరం. ప్రతి ఏడాది 4 నెలలకోసారి ఆర్థిక శాఖ ఈ బడ్జెట్ను గ్రామీణాభివృద్ధి శాఖకు విడుదల చేస్తుంది. కానీ గత ఆర్థిక సంవత్సరం చివరి 3 నెలలు అంటే జనవరి నుంచే ప్రభుత్వం ఈ నిధులను పెండింగ్లో పెట్టింది. ఏదో పేరుకు బిఆర్ఓలు ఇచ్చినా నిధులు మాత్రం విడుదల చేయలేదు. దీంతో ఆసరా పింఛన్లకు ఆటంకం మొదలైంది. 2 నెలల పాటు పెండింగ్లో పెట్టిన నిధులు ఇప్పటికీ సర్దుబాటు కాలేదని, అందుకే కొన్ని చోట్ల పింఛన్లు అందలేదని అధికారులు చెబుతున్నారు. నిధులు విడుదల చేయకున్నా గత వారంలో 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆసరాకు సరిపడే 4,000 కోట్లకు పైగా నిధులకు ఆర్థిక శాఖ బిఆర్ఓ ఇవ్వడం గమనార్హం. మరోవైపు ఆర్థిక శాఖ ఆంక్షలతో ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీలోనూ ఉద్యోగులకు జీతాలివ్వలేని గడ్డు పరిస్థితి నెలకొంది. ఏటా యూనివర్సిటీలో ఉద్యోగుల జీతభత్యాలకు ప్రభుత్వం 231 కోట్లు విడుదల చేస్తుంది. కానీ గత 3 నెలలకు సంబంధించి 58 కోట్లను ఆర్థిక సంవత్సరం ముగిసిందనే సాకుతో ఇవ్వకుండా ఆపేసింది. దీంతో యూజీసీ గ్రాంట్లు, పరీక్షల విభాగం నిధులను సర్దుబాటు చేసి జీతాలు చెల్లించేందుకు యూనివర్సిటీ ముప్పు తిప్పలు పడుతోంది.